ఎన్నో రకాల థ్రిల్లర్స్ మనకి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ గారి థ్రిల్లర్ జానర్ అనేది చాలా ప్రత్యేకం. అందులో పాలిటిక్స్‌ని మిక్స్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మనకి రక్త చరిత్రతోనే చూపించారు. రక్త చరిత్ర నుంచి మొదలుపెట్టి వ్యూహం వరకు వచ్చారు. సో ఇప్పుడు ఎలాంటి వ్యూహం పనబోతున్నారు, అది థ్రిల్లర్ జానర్‌లో ఎలాంటి ఫ్లేవర్ మిక్స్ చేయబోతుంది పొలిటికల్ థ్రిల్లర్ జానర్‌లో అనేది మనం రాము గారిని అడిగి తెలుసుకుందాం. బాస్, మీరు మాకు బాస్ ఫిల్మ్ మేకింగ్‌లో. సో మా ప్రయాణం మీ నుంచి ఆరంభమైంది కాబట్టి, సో వర్మ గారు, థ్రిల్లర్ అనేది మీ స్పెషల్ జానర్ అయితే పాలిటిక్స్ని అందులో కలపడానికి వాట్ ఎక్సైట్స్ యూ అనేది నా మొదటి ప్రశ్న. ఐ ఫీల్ అంటే పొలిటికల్ థ్రిల్లర్ అనేది అంత కరెక్ట్గా అదే నేను చెప్పలేను. వ్యూహం ఐ వుడ్ కన్సిడర్ పొలిటికల్ డ్రామా యాక్చువల్లీ. అంటే థ్రిల్లర్ అంటే మనకి జనరల్ వాడుక భాషలో ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఏమవుతుంది అని ఉంటుంది. బట్ దిస్ ఈజ్ మోర్ డ్రామా బిట్వీన్ ద ప్రిన్సిపల్ క్యారెక్టర్స్. వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఎవరెవరు ఎలాంటి ఎజెండాలు వ్యూహాలు పన్నారు అనేది బేసిక్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. యా. సో బిహైండ్ ఆఫ్టర్ ది రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటాయి అనేది కల్పిత కథైనా ఖచ్చితంగా? నో, కల్పిత కథ కాదు ఇది. ఇప్పుడు బేసిక్ పాయింట్ మనకి ఒకటి డొమైన్లో ఉంటుంది. ఇది పబ్లిక్గా వాళ్ళు చెప్పింది అవ్వచ్చు, వేరే వాళ్ళు చెప్పింది అవ్వచ్చు, లేకపోతే జర్నలిస్టులు తెలుసుకుని రాసింది అవ్వచ్చు. సో ఇలాంటి వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ నేను ఆ డాట్స్ కనెక్ట్ చేసి నాకు అర్థమైన పర్సెప్షన్లో నేను తీసాను. ఏం జరిగింది అల్గారిథం అనేది రెడీ అయిందంటారు స్క్రిప్ట్లో. స్క్రిప్ట్ అల్గారిథం అనేది ఒకటి ఉంటుంది కదా. కరెక్ట్. సో ఆ స్క్రిప్ట్ డిజైన్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్స్ విల్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ టు గెట్ ఎ పెర్ఫెక్షన్. అంటే కమరాజ్యంలో కల్పరెడ్డిలో ఆల్రెడీ ఇదే టైప్లో వచ్చింది. అండ్ పవర్ స్టార్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు కమ్మరాజ్యం అనేది ఒక ఫిక్షనల్ స్టోరీ. జగన్ గారు గెలిచిన తర్వాత ఇలాంటి రెండు వేరే వేరే గ్రూపులు వస్తే ఒక ఈక్వేషన్, పవర్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అయినప్పుడు పవర్ ఈక్వేషను కొన్ని అవుతాయి. అది సో ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ అండ్ ఆల్మోస్ట్ ఒక సటారికల్ ఫిల్మ్ అది కమ్మరాజ్యం. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది ఇట్ ఈజ్ ఒక 30 years బ్యాక్ 25 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి దాని వెనకాల ఉన్నది ఇదని. పవర్ స్టార్ జస్ట్ ఎ షార్ట్ ఫిల్మ్ మేడ్ ఫర్ ఎఫెక్ట్. అదే విధానికి ఇది లేదు. బట్ అదే వరుసలో వచ్చిన సినిమాగా అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే వ్యూహం అనేది ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. వ్యూహం అనేది ఇవాళ జరుగుతున్న ఇన్సిడెంట్లు, మొన్నటి వరకు జరిగిన ఇన్సిడెంట్లు, ఇంక్లూడింగ్ సిబిఎన్ గారు జైలుకి వెళ్ళటం కూడా ఉంటుంది. సో జరుగుతున్న దాన్ని చేజ్ చేసి సినిమా తీయటం అనేది ఇప్పుడు నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు రక్త చరిత్ర తీసుకుంటే పరిటాల రవి గారి టైం అది. తెలుగుదేశం పార్టీకి ఫ్లేవర్లో ఉన్న ఒక ఇది అనిపించినా కానీ కంప్లీట్ రామ్ గోపాల్ వర్మ ఫ్లేవరే కనిపిస్తుంది మాకు. అక్కడ ఒక ఇంటెన్సిటీతో కూడిన ఒక డ్రామాయే కనిపిస్తుంది. రక్త చరిత్ర 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. కాస్టింగ్ వివేక్ ఒబెరాయ్ ఆర్ స్టార్ హీరో సూర్య అవ్వచ్చు మీరు చేసినా కానీ, ఇక్కడికి వచ్చేసరికి అజ్మల్ అమీర్ తప్పించి మిగతా వాళ్ళందరూ కొత్త నటులే. అందులోనూ రెజంబలెన్స్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ది నిజమైన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో దానికన్నా ఇక్కడ ఆ యొక్క ఫ్లేవర్ అనేది, ఒక ఇంపాక్ట్ అనేది దానికన్నా ఇక్కడ తగ్గింది. ఇలాంటి మీకే అనిపిస్తూ ఉంటుంది కదా ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు ఫిల్మ్లో అనేది ఒక పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది. పుల్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటంటే దేనికోసం మనం సినిమా చూస్తాము. యాక్టర్ కోసం చూడొచ్చు, ఏదో ట్రైలర్లో వినూత్నమైన విజువల్స్ ఏదో ఉంటే చూడొచ్చు, లేదా సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా మనకి తెలిసిన క్యారెక్టర్ మీద సినిమా అని ఉండొచ్చు. ఇలాంటి వేరే 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 ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఇక్కడ రియల్ లైఫ్ పీపుల్ మీద బేస్ చేసిన సినిమా కాబట్టి ఆ రిజంబ్లెన్స్ అనేది మెయిన్గా పెట్టుకున్నాను. ఓకే. అది ఎవరు చేస్తారన్నది ఇర్లవెంట్. ఎందుకంటే ఎవరైతే క్యారెక్టర్ మీద మనం సినిమా తీసామో అతనే పుల్ ఫ్యాక్టర్ అవుతాడు. ఓకే. అజ్మల్ అమీర్ ఎర్లియర్ రంగం సినిమాలో కూడా కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ నేను చూడలేదు. పాలిటిక్స్ బేస్డ్ సినిమా అది. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ ఫిల్మ్ అనేది అది వచ్చింది. బట్ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని రిజంబ్లెన్స్ చేసేటప్పుడు ఈ మాత్రం ఛాయలు రానివ్వకుండా చేసాడు. నేను అదే ఓకే. సో నాకు తెలియదు ఎందుకంటే రంగం నేను చూడలేదు. ఓకే. అంటే సో మెనీ పొలిటికల్ థ్రిల్లర్స్, ఐకానిక్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు వ్యూహానికి చాలా అడ్డంకులు వచ్చాయి. జనరల్గా ఎలక్షన్స్ టైం దగ్గర పడింది. దానికి తోడు వ్యూహం మీద ఎక్స్పెక్టేషన్స్, అంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసి చాలామంది సామాన్య ప్రేక్షకులు ఇప్పుడు నేను వ్యూహం చూడాలా అన్న క్వశ్చన్ మార్క్లో ఉంటారు కదా. టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ మోర్ పీపుల్ వాట్ యూ హ్యావ్ టు డూ అనేది యాక్చువల్లీ పబ్లిసిటీ దాంట్లో మీ దగ్గర మీరు నేర్చుకోవాలి, చాలామంది ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్ట్రాటజీ మీరు ఎలాంటిది ఉపయోగిస్తున్నారు అంటే టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ టు వ్యూహం థియేటర్స్, వాట్ విల్ యూ?
say any film eventually it is the trailer which is the only strategy. ట్రైలర్ మించిన ఏం ఉండదు. కాకపోతే సినిమాలో ఉన్న విషయం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఏదో ఇంటర్వ్యూలో చెప్పడానికో ట్వీట్ పెట్టడానికో లేకపోతే ఏదైనా ఒక స్లోగన్ ఇయటానికి అలాంటి వాటికి పనికి వస్తుంది ఆ జానర్ బట్టి. వ్యూహంకి వస్తే ఇట్ ఈస్ లైక్ ఎ పొలిటికల్ కామెంట్. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పొలిటికల్ కామెంట్. సో పబ్లిసిటీ కూడా దాని చుట్టూ తిరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు పబ్లిసిటీ అనగానే నాకు అంటే మొదటి నుంచి ఫాలో అయ్యేది ఒకటి వచ్చింది. లేటెస్ట్గా బుక్ ఫేర్ జరిగింది సార్, హైదరాబాద్ బుక్ ఫేర్. సో నేను యాక్చువల్లీ ఐ నో దట్ యువర్ అన్ అవిడ్ బుక్ రీడర్. చాలా నవల్స్ మీరు చదువుతారు అని తెలుసు. అండ్ ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లాస్ రగ్గిడ్ కూడా మీరు వెనక మాట రాసి ఇచ్చారు. నేను బుక్ కొనుక్కున్నప్పుడు చదివాను. నేను మీ సినిమాలు ఇంత వ్యత్యాసంగా కెమెరా యాంగిల్స్ మాత్రమే కాదు, ఆ యొక్క డైలాగ్స్ అవ్వచ్చు, డిక్షన్ అవ్వచ్చు, అండ్ ఒక ఫిలాసఫీ కనిపిస్తుంది ప్రతి క్యారెక్టర్ బిహేవియర్లోనూ కూడా. మీ స్క్రిప్టింగే ఆ స్టైల్లో ఉంటుంది. నవల్స్ ఎక్కువ చదవడం వల్ల వాటి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు ఉంది? పుస్తక పఠనం మీద అంటే యూ రెడ్ స్టీఫెన్ కింగ్, ఈవెన్ దో యూ రెడ్ మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల్స్, and what makes you see the books I will contribute almost I'll give credit to books. Maybe 90% of my personality I think I'm sure is developed from books. Yeah, not so much from cinema. బుక్స్లో సీన్స్ ఉంటాయి కదా సార్, కొన్ని సీన్స్ లిటరల్లీ ఎలా ఉంటాయంటే చాలా ఎంగేజింగ్ ఉంటాయి. అది బుక్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమా తీసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది రాకపోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళు చదివేటప్పుడు వాళ్ళ దృక్కోణం మారుతూ ఉంటుంది మైండ్లో. ఒక్కొక్కరు చదివేటప్పుడు ఒక్కొక్క సీన్ కనిపిస్తూ ఉంటుంది, ఫ్లేవర్స్ మారుతూ. ఒక నవల్ని కానీ అడాప్ట్ చేస్తే కనుక సినిమా కింద అది పరిధిల వరకే వస్తుంది అనేది ఒకటి ఉంది. కానీ దానివల్ల నవల్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో నవల విపరీతంగా కొన్నారు కేవలం సినిమా హిట్ అయినందుకు. ఆ తర్వాత కొత్త పాఠకులు ఏర్పడ్డారు. అండ్ నవల్ చదివిన వాళ్ళు అసలు ఎలా తీసేయడో చూద్దామని, అంటే మ్యూచువల్ ఇది ఉంది కదా, నవల వల్ల సినిమాకి హెల్ప్ అయ్యి, సినిమా వల్ల నవలకి హెల్ప్ అయ్యి. సో మీరు కూడా ఏంటంటే ఎక్కువ పుస్తకాలు చదువుతారు. ఐ థింక్ దట్ ఈస్ ఏ నోషన్. ఇప్పుడు చాలాసార్లు నవల చదివిన వాళ్ళకి సినిమా నచ్చదు యాక్చువల్గా, మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే నవల చదివినప్పుడు అతను ఇమాజిన్ చేసుకున్నది ఒక్కొక్కసారి సినిమాలో ఉండకపోవచ్చు. అది క్యారెక్టరైజేషన్స్ అవ్వచ్చు, తీసిన విధానం అవ్వచ్చు, ఎలా దేన్ని హైలైట్ చేశాడు సినిమాటిక్గా అనే దాని మీద. నాకు తెలిసి గాడ్ ఫాదర్ ఒకటి తప్పిస్తే ఏ సినిమా కూడా నవల అంత బాగుంది, నవల ఎంత బాగుందో సినిమా అంత బాగుంది అనేది దానికి ఎగ్జార్సిస్ట్ విలియం పీటర్ బ్యాట్లీకి. మిగతా దీనికి కూడా ఐ డోంట్ థింక్ ద నావెల్ సో ఫిలిం డిడ్ జస్టిస్ టు ద నావెల్. ఎక్కడో ఆ దృశ్యంలో కొంచెం తీసే విధానంలో ఆ సెట్ ప్రాపర్టీస్లోనే డిఫరెన్స్ వస్తుంది కదండి. అంటే ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు నావెల్ చదువుతున్నప్పుడు మీ ఇమాజినేషన్ ఉంటుంది అంతా. మీరు చదువుతున్నప్పుడు మీరు కంటెంట్ చదువుతున్నారు, ఆ సెట్టింగ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటాడు అనే ఒక ఆలోచన అనేది ప్రతి రీడర్కి మారుతుంది. అది అప్పుడు వాళ్ళందరికీ సినిమా అనేది మీ ఇమాజినేషన్ కాదు, వాళ్ళు చూపెట్టేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు ఉన్న ఇమాజినేషన్లో ఒక కామన్గా మ్యాచ్ అవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. అది నవల క్లిక్ అయిన తర్వాత సినిమా ఆడకపోయినా కానీ సినిమా చూసిన వాళ్ళు బుక్ను కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సినిమా నేను ఎప్పుడు చేయలేదు. సినిమా చూసిన తర్వాత పుస్తకం చదవటం అని నేనైతే చేయలేదు ఇప్పుడు. ఓకే. అంటే గాడ్ ఫాదర్ గురించి తెలియని వాళ్ళు, గాడ్ ఫాదర్ నేను ముందు చదివాను, బుక్ చదివాను. ఈవెన్ జాస్ ఆల్సో ముందు బుక్ చదివాను. జాస్ 1 and 2 ఆ నవల్స్లో చాలా సీన్స్ ఇప్పుడు సినిమాలో 2 గంటలు తీస్తాం సార్. నవల్లో అలా కాకుండా ఎన్ని పేజెస్ అని ఉంటుంది కదా. సో ఆ లేని సీన్స్ చూద్దాం, చదువుదాం అనే ఎక్సైట్మెంట్ తోటి కొన్ని ఛాన్స్ ఉంటుంది కదా ప్రేక్షకుడు. అవ్వచ్చు, కానీ నేనైతే చూడలే. సినిమా నచ్చిన తర్వాత నవల్ కొని చదవడం అనే ఇన్సిడెంట్ నేనైతే వినలేదు ఇంతవరకు. కొత్త పాఠకులు సినిమా వల్ల ఏర్పడుతూ ఉంటారు. అవ్వచ్చు, నాకు తెలియదు అంటున్నా. అది ఎవరైనా ఇవన్నీ చేయొచ్చు, అది నాకు తెలియదు. డిపెండ్స్. అంటే మీరు పబ్లిసిటీ స్టంట్స్ ఎన్నో చేస్తారు కదా. ఈ సైడ్ మీ సత్య స్క్రిప్ట్ని కూడా ఒక జర్నలిస్ట్ బుక్ కింద వేద్దామని అడిగినప్పుడు సత్య స్క్రిప్ట్ లేకుండా తీసేన్నారు మీరు. అవును, కరెక్ట్. ఈజీ, అది నిజమేనా? అదే అంత ఐకానిక్ ఫిల్మ్ని స్క్రిప్ట్ లేకుండా అనేది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అంటే స్క్రిప్ట్ అంటే ఏంటి ఫైనల్గా ఇట్ ఈస్ అబౌట్, ఇప్పుడు మీకు స్టోరీ తెలుసు, మీ క్యారెక్టర్స్ తెలుసు, ఈ పర్టికులర్ సీన్లో ఏం మాట్లాడుకోవాలి అనేది కూడా తెలుసు. అప్పుడు యాక్టర్స్కి చెప్పేసి వాళ్ళ డైలాగులు వాళ్ళని చెప్పమని చెప్పాను. అందుకని మీకు అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెంట్స్, అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్, చాలాసార్లు సత్యాలో అవతల యాక్టర్ ఏం ఆడబోతున్నాడో యువతల యాక్టర్ తెలియదు, అలా తీసాం కొన్ని సీన్స్. అప్పుడు ఆ స్పాంటేనియస్లో చాలా అథెంటిక్ రియలిజం వచ్చింది దాని వల్ల. మీకు క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని ఆ పర్టికులర్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయించడం అవ్వచ్చు, యాక్సెంట్ అవ్వచ్చు, పర్టికులర్ కాస్ట్యూమ్ డిజైనర్ లేడు సత్యకి.
ప్రతి క్యారెక్టరు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ బీకు మాత్రే మనోజ్ వాజ్పేయి తనే వెళ్ళి తనకు అనిపించిన బట్టలు కొనుక్కొని వచ్చాడు. కాస్ట్యూమ్ డిజైనర్ లీడ్ సినిమాకి. అంటే ఇది ఎలా వచ్చిందంటే సార్ స్పెక్యులేషను, ముందు హీరోగా అంటే సత్య క్యారెక్టర్గా, సారీ టు డైవర్ట్ ఫ్రమ్ యువర్ టు సత్య, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ మీద కొంచెం ఎగ్జాంపుల్ కింద అడగాల్సి వస్తుంది. సో ఐ జస్ట్ సత్య క్యారెక్టర్కి జేడి చక్రవర్తి కాకుండా ఫస్ట్ మనోజ్ వాజ్పేయి అవ్వడం వల్ల స్టార్టింగ్ అలా మొదలైందని విన్నాను నేను. దెన్ మీరు జేడీని పిలవడం అలా అలా ఇస్ ఫైనల్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సత్యకి అసలు స్క్రిప్ట్ లేదు టు స్టార్ట్ విత్. సత్య అనే క్యారెక్టర్ తోటి చేద్దాం అని అనుకుని దానికి మనోజ్కి చెప్పాను. కానీ నా క్యారెక్టర్స్లో క్లారిటీ వచ్చి ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు, ఈడేంటి ఆడేంటి అది వచ్చినప్పుడు, లేదు నువ్వు బిక్కు పాత్రకి నీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా సూట్ అవుతుంది అని చెప్పి మార్చాను. ఆ టైంలో డిసప్పాయింట్ అయ్యారంట కదా, అంటే అదే టైటిల్ ఉంది కాబట్టి లీడ్ రోల్ అనుకున్నాడు. బట్ ఈ క్యారెక్టర్ ఇంత ఐకానిక్గా ఉంటుంది అని ఆ తర్వాత అంటే ఒక ఫంక్షన్లో ఎవరో బీకుబాయ్ అని అరిస్తే ఇట్ గివ్స్ హిమ్ హై సమ్హౌ, అదొక అవార్డ్ లాగా అనమాట. ఇప్పుడు కమింగ్ టు ది కాంటెస్ట్ ఆఫ్ స్క్రిప్ట్స్, మీరు భూత్ హారర్ ఫిల్మ్స్ తీసినప్పుడు భూత్లో మ్యాక్సిమం ఎక్కువ మాంటేజ్ షాట్స్, లిఫ్ట్ షాట్స్ తోనే ఎక్కువ మేనేజ్ చేసే ఉన్నారు. ఈవెన్ దో రాత్రిలో కొన్ని సీన్స్ కూడా భూత్లో ఉంటాయి. అంటే ఫస్ట్ సినిమా రాత్రి. ఈ సింగిల్ లొకేషన్ డ్రామా అనేది చాలా రేర్గా తెలుగు సినిమా వరకు, అది హిందీ సినిమా భూత్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా డబ్బింగ్ అయింది కాబట్టి అడుగుతున్నాను నేను. సింగిల్ లొకేషన్ డ్రామాలో అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ అది కొత్తది. అంటే కొత్తది అంటే ఇట్ విల్ ఎక్సైట్స్ దెమ్ టు డూ ఎన్ ఎక్స్పెరిమెంట్. బట్ సింగిల్ లొకేషన్ డ్రామాలో చేయొచ్చు అనేది మీతో స్టార్ట్ అయింది అనుకోవచ్చు తెలుగులో. సో ఒక లొకేషన్లోనే కంప్లీట్ తీసేటప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉన్నా కానీ, అంటే ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో, ఆ థ్రిల్లర్ జానర్లో అంటే ఇలా చేయొచ్చు అనే ఒక ఐడియాయే మీకు రాత్రి నుంచి మొదలైంది కదా, అంటే ఫస్ట్ సినిమా నుంచి మొదలైంది. ఇట్ శివ ఇస్ నాట్, రాత్రి ఈజ్ నాట్ సింగిల్ లొకేషన్. రాత్రిలో చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, బూత్లో ఒకే లొకేషన్, కౌన్లో ఒకే లొకేషన్. ఎగ్జాక్ట్లీ కౌన్కి వచ్చేసరికి సార్ సింగిల్ లొకేషన్లో ఒక సైకో థ్రిల్లర్ మీరు తీసింది. టీవీలో చెప్పే న్యూస్ కావచ్చు, సైకో తిరుగుతున్నాడు ఇంట్లోకి వస్తాడు అని భయపెట్టేలాగా న్యూస్ రావచ్చు. ముగ్గురు మనుషుల చుట్టూ ఒకే లొకేషన్లో తీసి ఇది ఉంది కదా, మీకు ఆ గ్రౌండ్ వర్క్ రావు గారు ఇల్లు అబ్బాయి టైంలో అలాగే వెంకటకృష్ణమూర్తి గారితో ఒంటరి మహిళ స్టోరీ డిస్కషన్లో వచ్చిందని విన్నాను. అది నిజమే. నేను చదవలేదు. ఒక అమ్మాయి నిద్ర లేచిన తర్వాత ప్రపంచంలో ఎవరు లేకుండా పోతారు అనే ఐడియా ఆయనతోటి మీరు షేర్ చేశారని. మీరు రాత్రి కథ దాన్ని బేస్ చేసుకుని రాస్తే, ఆయన మిస్టర్ నో నవల దాన్ని బేస్ చేసుకుని రాస్తారు. దట్స్ నాట్ ట్రూ. నేను ఇప్పుడు తెలుగు నావెల్స్ నుంచి నేను ఏ సినిమాలో ఏమి తీసుకోలేదు ఇప్పుడు. ఓకే, బట్ సింగిల్ లొకేషన్లో మల్టిపుల్ క్యారెక్టర్స్తో సినిమా చేశారు. సింగిల్ లొకేషన్లో సింగిల్ క్యారెక్టర్తో ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించలేదు యాజ్ అ ఫిల్మ్ మేకర్? అంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా, అంటే వర్మగారు అనగానే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్, అట్లీస్ట్ థ్రిల్లర్ ఎలా ఉన్నా కానీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఈవెన్ శివ అంతం ఆల్సో స్లాష్ థ్రిల్లర్లా అనిపిస్తుంది, అంటే ఒక కిల్లర్ చుట్టూ తిరిగే డ్రామా అవ్వచ్చు. అండ్ మీరు తీసిన చాలా సినిమాలు అండర్ రేటెడ్. ఈవెన్ శబరి మీరు ప్రొడ్యూస్ చేసింది. అవును, శబరి అంటే రాముడి భక్తురాలు. అలాంటిది అడవిలో ఉన్న ఒక నక్సలైట్, ముసలి నక్సలైట్ లేడీ, చీర, కాటన్ చీర, చేతిలో గన్. చాలా సినిమాలు, 100కు పైగా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళలో, అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళలో వర్మగారిని చూసి చాలామంది వస్తున్నారు అంటే ఆ మ్యాజిక్ ఉండడం బట్టే, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు చేయడం బట్టే ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే ఫిల్మ్ మేకింగ్ నెక్స్ట్ ప్రాసెస్లో చేసి ప్రాసెస్లో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఆఫ్టర్ 100 ఫిల్మ్స్ వాట్ నెక్స్ట్ అనే ప్రాసెస్లో ఇప్పుడు కూడా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉన్నా కూడా, ఈవెన్ పాలిటిక్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఈ సినిమా ఇమీడియట్గా వ్యూహం అయిపోయింది కదా, సరే జానర్ మారుస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, వెంటనే శపథం అనౌన్స్ చేశారు. సో వ్యూహం శపథం 2 ఒకే సినిమా 2 పార్ట్స్లో వస్తుంది. అది మొత్తం జగన్ స్టోరీ. ఫస్ట్ పార్ట్ ఆయన అయ్యే వరకు, సీఎం అయ్యే వరకు, సెకండ్ పార్ట్ సిబిఐ జైలు అయ్యే వరకు. సో 10 years జర్నీ ఆఫ్ జగన్ క్యాప్చర్ చేసాం. అది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి 2 partsగా పెట్టాం. సో దానికి రెండు ఒకే సినిమా. సినిమా రెడీ అయిపోయిందా సార్ శపథం?
నెక్స్ట్ వీక్ రిలీజ్ అది కూడా. నెక్స్ట్ వీక్ సెన్సార్ అది కూడా సెన్సార్ పూర్తయిందండి. యా. సో ఇప్పుడు 2వ తారీఖు వస్తుంటే అది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 ఎనీ డేట్ 9th. మీకంటూ ఓటీటీ పెట్టుకున్నారు ఆర్జీవీ ఓటీ సెపరేట్ కానీ. అట్ ప్రజెంట్ యూఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. యా. ఓటీటీలో ఎప్పుడు వస్తాయి చూడొచ్చు అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓటీలో వచ్చినప్పుడు చూడొచ్చు, మేము థియేటర్లో చూసి అంత సినిమా కాదు, అంత ప్రిఫరెన్స్ ఇచ్చే సినిమాలు ఏమున్నాయి. సలార్నే సినిమాలో చాలామంది థియేటర్లో ఇప్పుడు ఏం చూస్తాంలే అని చూడడం మనిషి. అఫ్ కోర్స్ సలార్ ఈజ్ అ బిగ్ హిట్. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ సలార్ విత్ వ్యూహం. మీ వ్యూహాన్ని థియేటర్లో ప్రేక్షకులు చూడడానికి మీరు చేసే పబ్లిసిటీ స్టంట్ ఏదైనా ఉందా? నాట్ ఎ ట్రైలర్. ఇవి స్టంట్ ఇంటి ఏమి ఉండదు. ఎవెన్చువల్గా సినిమాలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది వాళ్ళు ఒకవేళ ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు అంతే. ఇంకేం స్టంట్ ఏమి ఉంటుంది దాంట్లో. స్టంట్లతోటి ఏ సినిమా చూడరు ఎవరు. ఫోన్కి మీరు నైట్ కానీ దాని మీద చూసారని తెలియదు కదా. అది ఏదో అడ్వర్టైజ్మెంట్ గిమిక్స్ అని మన కోసం మనం చేసుకుంటాం. దాని మూలాన్ని చూస్తారా లేదని ఎవరికి తెలియదు. యా. సో వ్యూహం ఎలా రిజల్ట్ ఏమన్నా మీకు ఆ ఇంపాక్ట్ అనేది పడదు నాకు తెలిసి. ఇప్పుడు నేను వేల సార్లు చెప్పాను, నేను ఒకసారి సినిమా అయిపోయాక దాని గురించి ఇంకా ఆలోచించిన అసలు. ఓకే. కమింగ్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్, మీ తర్వాత సినిమాలు ఏంటి సార్? అంటే ఇంకా నేను పేర్లు పెట్టలేదు, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సార్ మీ దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లు చేశారు మీరు. ఆఫ్ కోర్స్ టెక్నీషియన్లో బోల్డ్ మంది ఉన్నారు మీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. ఏమైనా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయా మీ అసిస్టెంట్స్వి, లేకపోతే బయట వాళ్ళు ఇంట్రెస్టింగ్ అసిస్టెంట్స్ అని కాదు, ఎనీబడి హూ ఇస్ టాలెంటెడ్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ విత్ హిమ్. అంటే ఇఫ్ దే వాంట్ టు నా అసిస్టెంట్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. అంటే మీకు సబ్మిట్ చేస్తే స్క్రిప్ట్ కాదు, ఐ హ్యావ్ సమ్ పారామీటర్స్. ఆర్జీవీ అని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ఆ పారామీటర్స్ ఎవరెవరు పాస్ అయితే వాళ్ళతో చేస్తాను. నాకు ముఖ పరిచయం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే కంప్లీట్ ఆన్లైన్లోనే కాన్వర్సేషన్ జరిగి గో ఫర్ ద షూట్. అలా షూట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని నేను విన్నాను. ఆ ప్రాజెక్ట్ ఏంటో చెప్పగలరా డీటెయిల్స్? ఇంకా అంటే ఆయనకి అనౌన్స్ చేయడానికి ఇట్స్ నాట్ అంటే ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ అ సర్టన్ వే. అదే ఇప్పుడు వచ్చే వ్యూహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టివ్గా వస్తుంది సినిమా. సో టీడీపీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఆ కార్యకర్తల నుంచి కానీ మీకు వచ్చే బెదిరింపు కాల్స్ మీకు ఎన్ని వచ్చినా మీరు పట్టించుకోరు. బట్ అట్ ప్రజెంట్ మీరు పట్టించుకోరు కదా అని వాళ్ళు కూడా ఊరుకోరు. మీకు ఆటంకాలు వచ్చాయి, వ్యూహానికి ఆటంకాలు వచ్చాయి, సెన్సార్ లేట్ అయింది, అయినా కానీ మీరు పట్టుదల వదలకుండా చేశారు. రేపు రిలీజ్ ఉంది. వీఆర్ ఎక్సైటెడ్, లిటరలీ చూస్తాం. ఎందుకంటే వర్మ గారు అలాంటి సినిమా తీసినా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఎత్తుకునే ప్రేక్షకుడు ఉంటాడు. కానీ మీకు ఇంకా అడ్డంకులు పెట్టేవాళ్ళు, మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మేము చేసేది మేము చేస్తాం. ఫైనల్గా వచ్చేస్తాం కదా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కక్ష తీర్చుకునే ఛాన్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఎవరి మీద ఏం చేయలేరండి. అన్ని మాటలు. డెమోక్రటిక్ కంట్రీలో అండర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ నా వర్షన్ ఆఫ్ ఎ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండ్ క్యారెక్టర్స్ చేయడానికి నాకు ఒక రైట్ ఉంది. అది ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆ ఎక్సర్సైజ్ చేసినందుకు ఎవ్వరు ఏమి చేయలేరు. మీరు క్రైమ్ చేసి మీరు ఏదో చేసి ఇలాంటి అన్నీ చేస్తే అది లీగల్గా ఇన్స్టిట్యూషనల్స్ అప్లై చేస్తారు. అంతేగాని ఊరికి అన్నీ మిగతా మాటలు. యా. మీ వరకు బెదిరింపు కాల్స్ కొత్త కాదు. ఫస్ట్ థింగ్ బెదిరింపు కాల్స్ ఎవరు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అది యూట్యూబ్లో ఇంకా కెమెరా ఒక్కటే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో వాగుతారు అంతే. లేకపోతే ట్రోలింగ్లో ఊరు పేరు లేని మొహాలు వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తారు. అంతగానే ఉంటాయి బెదిరింగ్ కాల్స్. అంటే మిమ్మల్ని ఇంపాక్ట్ మీరు పట్టించుకునే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, మీరు మిమ్మల్ని ఇంపాక్ట్ చేయలేదు. బట్ మీకంటూ థ్రెట్ ఉందని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? నో. See, threat is everybody is vulnerable. Everybody has limited power. అది జరిగినప్పుడు జరుగుతుంది. చూద్దాం అది ఇప్పుడు. కమింగ్ టు ద ఫిల్మ్ మేకింగ్ టాపిక్, ఇంకెక్కువ విసిగించను మిమ్మల్ని. నాకున్న కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఆశపడేవి మాత్రమే. హారర్స్ తీశారు, యాక్షన్ ఫిల్మ్స్ తీశారు, సైకో థ్రిల్లర్స్ తీసింది గట్టిగా మాడితే 2 సినిమాలు తీశారు మీరు. అనుక్షణం అండ్ సైకో. సినిమా పేరు సైకో. అది బయటికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఫస్ట్ థింగ్, ప్రజెంట్ ట్రెండ్ అని కాదు, మీరు సైకో థ్రిల్లర్, ది బెస్ట్ సైకో థ్రిల్లర్స్ తీస్తే చూడాలని మేము ఆశపడుతున్నాం. ఆఫ్ కోర్స్ డర్నా జరూర్ హైలో బొమ్మన్ ఇరానీ పోర్షన్ ఈజ్ ది లిటరలీ ఐకానిక్ అండ్ ఐరానిక్ పోర్షన్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సైకో. వర్మ గారి సైకో థ్రిల్లర్ మళ్ళీ ఎప్పుడు తీయబోతున్నారు? సైకోపాత్, ఎర్రగులాబీ లాంటి సినిమా. అంటే రైట్ నో ఐఎమ్ నాట్ ఇన్ దట్ జోన్. అది ఎంత
యూ హ్యావ్ నెరేటెడ్ అబౌట్ ఎర్రగులాబీలు, శ్రీదేవి సీన్, కరెక్ట్. ఆ ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్. ఒక వీణతోటి థ్రిల్లింగ్ మ్యూజిక్ ఇవ్వడం అనేది, యా. థ్రిల్లర్ ఫ్లేవర్ని మీరు అంత ఒడిసి పట్టుకునే మీరు ఇప్పుడు ఆ జోన్లో లేనంటే మరి మీరు స్పెషలిస్ట్ కదా. కాదు, ఆ జోన్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ నౌ, బట్ టుమారో ఐ మైట్ గెట్ అన్ ఐడియా. అంటే ఎర్రగులాబీలను రివర్స్ చేస్తే విలన్గా అమ్మాయి ఉండొచ్చు కదా, అలాంటి ఐడియా లేదు. ఏదో సంథింగ్ ఇస్ దేర్. యా. అండ్ జానర్స్ అంటే మీరు టచ్ అయిన జానర్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ చేసారు అని అనుకోవచ్చు. ఫ్యామిలీ థ్రిల్లర్ దిగలే, లైక్ దృశ్యం. యా, కరెక్ట్. వర్మ గారు ఫ్యామిలీ పెళ్లి మీద 365 days తీశారు. అంటే పెళ్లిలో వచ్చే అబ్స్టకల్స్, కరెక్ట్, మనస్పర్ధలు వగేరా మీద. యా. మీరు బిగ్ స్పాన్లో తీస్తే యాడమ్స్ ఫ్యామిలీ స్టైల్లో, దృశ్యం స్టైల్లో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫ్యామిలీ థ్రిల్లర్ ఫ్రమ్ వర్మ గారు, అట్లీస్ట్ ఎ థ్రిల్లర్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ జానర్ ఆర్ నాట్. నెక్స్ట్ చేయబోయే ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అనేది ఈ వెలికి తీసే ప్రాసెస్. అదే అంటే వర్క్ జరుగుతున్నాయి, బట్ ఐ హావ్ నాట్ యెట్ ఫైనలైజ్ ఎగ్జాక్ట్లీ ఏది స్టార్ట్ చేయాలి, ఎందుకంటే వీటిలో బిజీగా ఉండి నేను చేయలేదు అది. ప్రజెంట్ వ్యూహం కంప్లీట్ అయిపోయింది కదా వర్క్ అనేది. యా. కమింగ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. సో వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫిల్మ్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ సార్ తోటి? ఇట్ విల్ బీ సమ్ టైమ్ ఇన్ అనదర్ 4 to 5 months. ఈ ఇయర్లో ఉందండి. ఈ ఇయర్లో. ఎలాంటి సినిమా సార్? ఇంకా నేను చెప్తాను తర్వాత. యాక్చువల్లీ ఇట్స్ హారర్ ఫిల్మ్. హారర్ ఫిల్మ్. యా. కెమిస్ట్రీ ప్రొఫెసర్ భయపడడం చూసాం ఏదైనా చూసి, అది కూడా ఒక యాంథాలజీలో ఒక బిట్. యా, కరెక్ట్. బట్ ఇందులో హర్రర్ ఫిల్మ్ అంటే లేటెస్ట్ వీఆర్ అన్ఏబుల్ టు ప్రెడిక్ట్ ఏం తెస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కంప్లీట్ హిందీ బాలీవుడ్కి మళ్ళీ శపథం తర్వాత అమితాబ్ గారి సినిమా అని మేము అనుకోవచ్చా? కాదు, మధ్యలో ఇంకా ఉంటుంది. మధ్యలో ఇంకా ఉంటాయి. బట్ ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ గారితో సినిమా సర్కార్ 1, సర్కార్ 2, నిశ్శబ్ద్, సర్కార్ 3, డర్నా జరూరీ హై, డర్నా మన హై, ఒక 6-7 సినిమాలు చేశారు వరుసగా. 9 చేసాం. 9 సినిమాలు అమితాబ్ బచ్చన్ గారితో చేశారు. బట్ వేరే మోహన్ లాల్ గారితో ఒకటి చేశారు. ఆఫ్ కోర్స్ హీఈస్ నాట్ ఎ ప్రోటగోనిస్ట్, హీఈస్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ కంపెనీ. వేరే తెలుగులో కూడా ఆఫ్ కోర్స్ మీరు ఎందుకు చేయలేదని నేను అడగకూడదు. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కమల్ హాసన్ గారు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ చిరంజీవి గారు ఇన్ యువర్ ఫిల్మ్స్. చిరంజీవి గారు మిస్ అయ్యింది. నేను వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి చేయనండి. నాకు నేను స్టోరీ టెల్లర్. ఎలాంటి స్టోరీలో, ఎలాంటి కాస్టింగ్లో ఎలా వర్కౌట్ అవుతుంది నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ బట్టి వెళ్తాను, వేరే వాళ్ళ ఒపీనియన్ బట్టి వెళ్ళాను. సో నెక్స్ట్ వచ్చి మీ పైప్ లైన్లో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అనేది మాకు తెలిసింది. సో ఇప్పుడే చెప్పారు మీరే. సో ఇట్ విల్ రియల్లీ ఎక్సైట్. మిమ్మల్ని చాలా అడగాలి, లోపల చాలా సంతోషంగా ఉంది. మీ ముందుకు ప్రశ్నలు ఇంకా వేయచ్చు అంటే వ్యూహం మీద వేయచ్చు, బట్ మీరు అందరికీ చెప్పేసిన సమాధానాలే మాకు చెప్తున్నారు. ఐ జస్ట్ వాంట్ సంథింగ్ ఏ యూనిక్ ఆన్సర్, అట్లీస్ట్ ఎవరికి చెప్పని ఒక సీక్రెట్ లాంటిది. వ్యూహం గురించి అవ్వచ్చు, మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి అవ్వచ్చు. వ్యూహం గురించి దీనికి సీక్రెట్ ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ప్రతి ఒక్కరికి మీరు ప్రతి ఒక్క విషయం చెప్పారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ మీద ఉన్నట్లుగా ఒక ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. బట్ వర్మ గారి నుంచి లాస్ట్ ముగించేపోతున్నాను. వర్మ గారి నుంచి స్టార్టింగ్ రక్త చరిత్ర మొదలుపెట్టి ఇప్పుడు వ్యూహం శపథంతో క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే పొలిటికల్ థ్రిల్లర్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ రైట్ నౌ. మరి జయలలిత గారి ఫ్రెండ్ శశికళ గారితో అది అప్పుడు అనుకున్నాం ఆ టైంలో, బట్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ ప్రాజెక్ట్. ఓకే, షెల్వుడ్ ప్రాజెక్ట్స్లో అది కూడా ఉంది ఒకటి. ఇప్పుడు షెల్ నేను రోజుకి 10 ఐడియాలు వస్తాయి నాకు. కొన్ని లీక్ అవుతాయి, ఇలా చేయబోతున్నాను. కొన్ని ఒకసారి నేనే చెప్పొచ్చు. కానీ ఫైనల్గా నేను ఎవ్రీడే పని చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఐ మేక్ 2 or 3 ఫిల్మ్స్ ఎనీ విచ్ వే. సో కొన్ని బ్యాక్గ్రౌండ్ అవుతాయి, కొన్ని మళ్ళీ ఫోకస్లోకి వస్తాయి, కొన్ని మర్చిపోతాం. సార్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అంటే అదో పెద్ద పెద్ద భూతంలా కనిపిస్తుంది సార్. ఎందుకంటే షార్ట్ మేకింగ్, తర్వాత స్పాట్లో ఎడిటింగ్, ఓకే టేక్స్ ఇన్ని ఉంటాయి కదా. మీరు ఇంత స్పీడ్గా చేస్తారు సినిమాలు. అంటే మీకు అంత అందవేసిన చేయి ఉన్నప్పుడు అది ఏంటి అంటే అందులో ఉన్న మర్మం మాకు చాలా మందికి అర్థం కాదు. ఇంకా ఫస్ట్ సినిమా తీయని వాళ్ళు ఫస్ట్ సినిమా కోసం తిరుగుతూ ఉంటారు పాపం, టు మేక్ దర్ ఫస్ట్ ఫిలిం హ్యాపెండ్. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి మీ నుంచి కొన్ని టిప్స్ అవసరం, ఏమైనా చెప్పగలుగుతారు? ఎవ్రీబడి అందరికీ వాళ్ళ ఓన్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఏమన్నా అడిగాను, ఎవ్వరిని అడగల, నా ఇష్టం వచ్చినట్టు తీసాను సినిమా.
ఇంకొకళ్ళని అడగటం, టిప్ అడగటం అంటే అక్కడ డైరెక్షన్ ఎబిలిటీ లేదు. హౌ టు గ్రాబ్ ది ఆపర్చునిటీ ఆఫ్ ఎ ఫస్ట్ ఫిల్మ్. అరే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది ఆ పర్సనాలిటీలో ఉండాలి కదా. మీరు అవతలోడికి చెప్పి యాక్టర్కో, ప్రొడ్యూసర్కో, ఎక్స్కో, వైకో వీళ్ళందరికీ మీలో ఒక కెపాసిటీ ఉందని నమ్మించగలిగే కెపాసిటీ ఉండాలి కదా. ఆ కెపాసిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి వేరే ఒకటి చెప్పాల్సిందే ఉండదు. అది చెప్తే నేర్చుకునేది ఏమి ఉండదు అక్కడ. ఎగ్జాక్ట్లీ యువర్ టెలింగ్ అబౌట్ ది నెరేటివ్ కెపాసిటీ. నేరేటివ్ కెపాసిటీ. ఫిల్మ్ మేకింగ్లో కూడా ఒక నెరేటివ్ స్టైల్ ఉంది మీకు. నేను ఇప్పుడు శివ సినిమా ఫస్ట్ టైం నేను యార్లగడ్డ సురేంద్ర గారికి ఓపెనింగ్ సీన్ చెప్పాను, అంతే. స్టోరీ కూడా చెప్పలా. జస్ట్ ఆ కార్ వచ్చి ఆగి ఆడు దిగుతాడు, రోడ్ క్రాస్ చేసి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఒక్క సీన్ ఒకటి చెప్పిన. ఆ ఒక్క సీన్ తోటి డిసైడెడ్ టు గివ్ మీ ఫిల్మ్. అది నేరేటివ్ కెపాసిటీ. అది తన స్టోరీ అడగలేదు, నేను చెప్పలేదు. మీరు రాత్రి సినిమా చెప్పి భయపెట్టారంట కదా. ఈవెన్ దో కీరవాణి గారు అవ్వచ్చు, ఆర్ఆర్ లేకుండా ఉన్న సినిమాని చూసి ఆయన భయపడి మీ సినిమా చేయలేదన్నారు. అవును. రామోజీరావు గారు కూడా భయపడ్డారు, మీకు సినిమా ఇవ్వలేదు అంటే బిఫోర్. అది తప్పది. రామోజీరావు గారికి నేను ఇప్పుడు స్టోరీ చెప్పలేదు. ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ఐ వాంట్ టు మేక్ ద ఫిల్మ్, బట్ హీ డిడ్ నాట్ రియాక్ట్. ఆయనకి ఎప్పుడు నేను కథ చెప్పలేదు. అంటే ఈ రాత్రి అనే కథనే చాలా మంది చెప్పి ఆ తర్వాత ఎంటర్ ది డ్రాగన్ ద్వారా మీరు గొల్లారవి లైఫ్ లోంచి డెవలప్ చేసింది శివ వన్ లైనర్. ఎస్. రాత్రి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? రాత్రి హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి, ఎగ్జార్సిస్ట్, ఈవిల్ డెడ్, అలా 3-4 హాలీవుడ్ సినిమాలు. అంటే ఓ బుక్ తెరిచి ఆ లోపల చాలా ఉంటాయి కదా. అవును. అండర్ గ్రౌండ్ అనేది అందులోంచి ఇన్స్పైర్ అయినట్లు. కానీ హాలీవుడ్లో చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు, 1-2 కాదు, ఎస్ సార్. 100 ఉన్నాయి. ఈవెన్ పారానార్మల్ యాక్టివిటీ ఆల్సో. పారానార్మల్కి మచ్ లేటర్ కదా, ఈ మధ్యన వచ్చింది కదా. ఈ మధ్యనే ఫిల్మ్ మేకింగ్, హౌ టు మేక్ ఫిల్మ్ సింపుల్ అనేది, ఫిల్మ్ మేకింగ్ సింపుల్ అనేది మీ నుంచి వచ్చిన ఇన్పుట్స్ చాలా తక్కువ మంది నుంచి వస్తాయి. ఈవెన్ దో ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా రాంగోపాల్ వర్మదో అని వస్తున్నారు తప్ప రాజమౌళి యాదవ్ అని రావట్లే చాలా మంది. ఎందుకంటే హౌ టు మేక్ ఇట్ సింపుల్ అనేది మీకు తెలుసు. అండ్ హౌ టు మేక్ ఇట్, దానికి కారణం ఇట్స్ ఆల్సో ద బడ్జెట్స్. ఇప్పుడు రాజమౌళి ఈ మేక్స్ వెరీ మెగా ఫిల్మ్స్, 300 crore 400 crore పెద్ద స్టార్స్తో. దానికి ఎలా వస్తారు, ఎలా అయినా అలా అవుదామని. నేనంటే ఈ చిన్న సినిమాలు తీస్తాను, ఏదో మిడ్ రేంజ్లో తీస్తాను, ఈ కొత్త టెక్నాలజీలు వాడుతూ ఉంటాను కాబట్టి నా మీద ఇన్స్పైర్ అయ్యే వస్తారు, నాట్ బికాస్ ఆఫ్ దట్. రాజమౌళితో ఇన్స్పైర్ అవ్వటాలంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మెగా బడ్జెట్స్, బిగ్ స్టార్స్. అది అందరికీ ఎలా అవుతుంది? అది చెక్కిన ఆభరణం లాంటి సినిమా అంటారు దాన్ని. వాట్ ఎవర్ ఇట్ ఈస్. రాజమౌళి లాగా ఇన్స్పైర్ అవ్వటం అనేది మీనింగ్లెస్. ఇది మీరు ఫస్ట్ పేరు తెచ్చుకుని, రాజమౌళి ఆల్మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డ్ తోటి అన్ని సూపర్ హిట్ సినిమాలు తీసిన తర్వాత తనకు వచ్చిన క్రెడిబిలిటీలోంచి తీసాడు బాహుబలి కానీ ఇవన్నీ. మీది చూస్తే స్టైల్ ఎక్కువ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టైల్ అండ్ స్క్రిప్ట్స్. I won't say that. I mean, I think I'm more influenced by Steven Spielberg. Yeah. ఓకే. Hitchcock had never influenced me. స్పీల్బర్గ్ ఫిల్మ్స్ కూడా లార్జర్ దాన్ లైఫ్ ఉంటాయి కదా సార్? ఉండొచ్చు, కానీ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ సింపుల్. సబ్జెక్ట్ మ్యాటర్ లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది, కానీ తన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఈటీ తీసుకున్న ఎన్ని ఉన్నా కానీ జాస్ అండ్ జురాసిక్ పార్క్ విల్ షోస్ ది లార్జర్ స్కేల్ ఆఫ్ సినిమా. బట్ యూర్ టెలింగ్ దట్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ స్టోరీ. నాకు జురాసిక్ పార్క్ నేను అంత కనెక్ట్ అవ్వలేదు. జాస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ మై ఫేవరెట్స్. అది గుండెల్లో రైళ్లు పరిగెట్టేలాంటి బీజిఎం వస్తూ ఉంటుంది సొరచేప వచ్చేటప్పుడు. అది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ షాట్, చేపే కనబడదు. చేపను కనబడివ్వకుండా నీళ్ళల్లో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ పెట్టి బీజిఎంతో భయపెట్టినాడు స్పీల్బర్గ్. లిటరల్ అది హిచ్కాక్ టెక్నిక్ నుంచి తీసుకున్నట్లుగా చెప్పారు. అది పాసిబుల్ అండి. ఇప్పుడు ఫిల్మ్ అనేది ఎప్పుడు ఎవాల్వింగ్ ప్రాసెస్ కదా ఇప్పటి నుంచి. మీరు కెమెరాలో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తారు కదా, ఫ్లో క్యామ్ తర్వాత కెమెరా ఎక్స్పెరిమెంట్స్ మీరు అఫ్ కోర్స్ డిపార్ట్మెంట్లో చేశారు. తర్వాత ఫ్లో క్యామ్ టెక్నాలజీ ఐస్ క్రీమ్తో తీసుకొచ్చారు. ఈవెన్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ది షెడ్యూల్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఆల్సో, నాట్ ఓన్లీ ఆఫీసర్. బట్ అట్ ప్రజెంట్ వచ్చేసరికి వెరీ నార్మల్ సినిమాటిక్ స్టైల్కే మీరు మళ్ళీ వచ్చారు, లేకపోతే ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఐ విల్ డిసైడ్ ఆన్ ద హౌ టు టేకింగ్ ఆస్పెక్ట్ అనేది అక్కడ నుంచి వస్తుంది నాకు ఇప్పుడు. ఈవెన్ ఆఫీసర్లో కూడా నాగార్జున గారిని పెట్టి మీరు చిన్న గోప్రోతో షూట్ చేశారు. అది కూడా క్లోజ్ షాట్లో వచ్చు, డ్రాయర్లోంచి గన్ తీయడం, పసారితో మాట్లాడడం, బెదిరించడం, ఇలాంటివన్నీ కూడా ఇంటెన్స్ సీన్లన్నీ కూడా
మొత్తం చిన్న గోప్రో తోటి క్యామ్బీ పెట్టి మీరు చిన్న కెమెరా పెద్ద కెమెరా కాదు, ఫైనల్గా ఆ షార్ట్ కోసం ఏ కెమెరాతో అవుతుందని చేస్తాం, అంతేగాని చిన్న పెద్ద అనేది ఉండదు అక్కడ. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఆఫ్ ద షార్ట్ దేంతో క్యాప్చర్ చేసి వస్తున్నప్పుడు సైజ్ బట్టి వెయిట్ బట్టి ఎలాంటి యాంగిల్లో పెట్టచ్చు అనే డెసిషన్స్ మీద వస్తుంది అది. ఈవెన్ యూ పుట్ ది కెమెరా ఇన్ టు ది గ్లాస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఏదైనా సరే ఫైనల్గా మీ ఏ స్టైల్లో తీస్తున్నారు అని మీకు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని ప్రకారం మీరు ఎంచుకుంటారు. సో ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇప్పుడు ఇంకా పెరగాలి, అది ఇంకా పెరగకుండా వెరీ నార్మల్గా వెళ్ళడానికి కారణం ఏంటి మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్? అది అంటున్నాను, సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి అంటున్నాను. ఓకే, స్క్రిప్ట్ క్యారెక్టర్స్ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి అది. ఓన్లీ సింగిల్ వర్డ్ ఆన్సర్ వేస్తున్నారు. మీరు ఇంకేం చెప్తాం? వ్యూహం ఉంది, వ్యూహం ఇస్ వెరీ స్టడీ షార్ట్స్, అబ్సల్యూట్లీ మీకు యాంగిల్స్ మూమెంట్స్ అన్ని ఎక్కువ ఉండవు, బికాస్ దట్ ఈస్ హౌ ఐ విజువలైజ్ ద హోల్ సీన్. ఒక స్నీక్ పీక్ వదిలేరు కదా అజ్మలా, మీరు తల కిందలో ఉన్నప్పుడు ఎక్కడో ఎంట్రన్స్ డోర్ నుంచి ఒక వార్త బ్యాడ్ న్యూస్ తీసుకొస్తున్నాడు అన్నది, ఒక గింబల్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి అతను అలా తల కిందల నుంచి ఇలా ఫ్రంట్కి వచ్చి ఆ లాంగ్ షార్ట్స్, ఆ టైప్ ఆఫ్ ఉన్నాయి. కానీ బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ స్టడీ ద ఫిల్మ్. మీ కెమెరా ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా అని చెప్పుద్ది మాకు చూడగానే. ఈవెన్ మిస్కిన్స్ ఫిల్మ్ ఆల్సో, మిస్కిన్ షార్ట్స్ కూడా తెలుస్తాయి. వై డోంట్ యూ డూ ఏ సినిమాటోగ్రఫీ అలాంగ్ విత్ యువర్ డైరెక్షన్ వితౌట్ ఎ కెమెరామ్యాన్ లైక్ గోవింద్ నిహ్లాని అండ్ బాలు మైలాని? నేను చాలాసార్లు కెమెరా నేనే ఆపరేట్ చేస్తాను. ఇదివరకు ఎక్కువ చేసేవాడిని. ఇప్పుడు ఈ మధ్యన నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మల్టీ కెమెరాస్ వాడుతున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ఏ సింగిల్ కెమెరా ఎనీమోర్. సో సింగిల్ కెమెరా వాడినప్పుడే మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. మల్టీ కెమెరాస్ ఉన్నప్పుడు జనరల్గా సీన్లో ఏం జరుగుతుంది, ఆర్టిస్టుల మూమెంట్లు బట్టి మనం ప్రొజెక్ట్ చేస్తాం కాబట్టి నేను ఏ కెమెరా చూడండి అసలు. అప్పుడు విల్ జస్ట్ లుక్ ఎట్ ద మానిటర్స్ అంతే. మల్టిపుల్ కెమెరాస్ పెట్టి మీరు మానిటర్లో అబ్జర్వ్ చేస్తారు. అంతే. అండ్ లైటింగ్స్, ఆ స్కీమ్స్ అన్ని లైటింగ్స్ ఆఫ్ కోర్స్ నేను చెప్తాను. I'll have a very clear idea about lighting, DOP చెప్తాను ఎలా కావాలనేది. అంటే వాళ్ళు ఏంటంటే ఉన్న సిలబస్లోంచి బయటకు వెళ్ళకూడదు అన్న టైప్లో కొంతమంది లెక్కలు వేసుకుని ఉంటారు. మీరు కాబట్టి ఓకే, కొత్త ఫిల్మ్ మేకర్ వచ్చి నాకు ఈ లైట్ ఎక్కడ కావాలి, గాడ్ ఫాదర్ లైటింగ్ కావాలి, అయితే గడ్డం కింద లైట్ పెట్టి గదంతా చీకటిగా ఉండి ఆడ ఫేస్ చూపెట్టి భయపెట్టాలి, ఇలాంటివి చెప్తారు. లైట్ ఎక్కడ ఉండాలో నువ్వు చెప్పుకో, కెమెరా ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్పుకో అని కొంతమంది ఫేమస్ కెమెరామెన్స్ ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తారు. హౌ విల్ యూ మేనేజ్ ది? అలాంటి కెమెరామెన్ని చూస్ చేసుకోవడమే డైరెక్ట్ తప్పు కదా. నేను చెప్పినట్టు చెయ్యాలని ముందే మీరు అగ్రిమెంట్ చేసుకోకపోతే అది మీ మిస్టేక్. అది ఓకే, స్టార్టింగ్ అగ్రిమెంట్లోనే వాళ్ళతో కాన్వర్సేషన్ స్టార్టింగ్లో చెప్పాలి. నాకు చాలా క్లారిటీ ఉంది, నేను ఏం చెప్తే అది చేయాలి మీరు అని చెప్పాను నేను. గోపాల్ రెడ్డి గారితో మీరు హ్యాండిల్ ఆయన కోపిస్తే అని చాలా మంది అంటారు, కానీ ఆయన సినిమాటోగ్రఫీ ఎంత అందంగా ఉంటుందంటే మీ దగ్గరికి వచ్చేసరికి మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ చూసి ఇంత క్లారిటీగా నాకు ఏ డైరెక్టర్ చెప్పలేదన్నారు. అంటే హౌ విల్ యూ మేనేజ్ గోపాల్ రెడ్డి గారు? నేను అది చెప్తున్నాను కదా, మీ కమ్యూనికేషన్ స్కిల్ మీద ఉంటుంది. మీరు అవతల మనిషిని ఎప్పుడు ఎన్నరో అతను మిమ్మల్ని కన్విన్స్ చేయలేనప్పుడు, కన్విన్స్ చేసినప్పుడు ఎందుకు ఎన్నుకుంటూ ఉంటారు ఎవరైనా? కమ్యూనికేషన్ అనేదే టూ పీపుల్ కొలాబరేట్ అయినప్పుడు one of them has to convince the other person, not to tell is an order. Okay, yeah. So వాళ్ళకి చెప్పినప్పుడు కూడా షార్ట్స్ నేరేటివ్ స్టైల్లో చెప్పాలి. కరెక్ట్. సో కంప్లీట్ డీప్ డైవ్ చేసి ఆ స్టోరీ ఫ్లేవర్ని ప్రతి ఒక్కరిని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలగాలి మన టీం సినిమా స్టార్ట్ అవ్వకముందు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే మ్యాక్సిమం నిజమే సార్, అది మీరు చెప్తుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఫేమస్ కెమెరామ్యాన్ పెట్టుకుని వీళ్ళు చెప్పిన షార్ట్లు వాళ్ళు తీయకుండా ట్రెడిషనల్ షార్ట్స్ తీసినప్పుడు డిసప్పాయింట్ అయ్యి అనుకున్న సినిమా రాకుండా ఇబ్బంది పడిన ఇనీషియల్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ఒక స్టైల్ అయితే ఇండస్ట్రీలో చాలా కంప్లైంట్స్ ఉన్నా, వర్మ గారి వరకు రాని కంప్లైంట్స్ ఎన్నున్నా కానీ స్టోరీ థెఫ్ట్ కంప్లైంట్ అనేది ఒకటి ఉంది. మీ జనరల్గా హాలీవుడ్ సినిమాల నుంచి అందరూ తీసుకుంటూ ఉంటారు. జనరల్గా మీ మీద ఆ కంప్లైంట్ రానేలేదు జనరల్గా. అది ఐ థింక్ నా ఆనెస్ట్ ఒపీనియన్ స్టోరీ థెఫ్ట్ అనేది ఎక్కడ జరగదు. ఎందుకంటే స్టోరీస్ అన్ని సేమ్ ఉంటాయి. అది అవ్వచ్చు. ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, నేను అతను అనుకోండి, అతనికి ఎవరిని చెప్తే నాకెట్లా తెలుస్తుంది, అతను ఎక్కడి నుంచి చదివితే నాకు ఎట్లా తెలుస్తుంది. ఇంకోటి అటు తిప్పి మనం ఏదో అంత విపరీతమైన డిఫరెన్స్ ఉన్న కథలేమో మనం తీయట్లేదు. 100,000 సినిమాలు వస్తూ ఉంటే స్టోరీ అనేది ఎక్కడో చోట కనెక్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఉండొచ్చు, ఎవరన్నా దొంగిలించేది కాదని నేను అంటలేదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎనీవేర్ యాజ్ మచ్ యాజ్ వాట్ పీపుల్ థింక్. ఇప్పుడు ఇవాళ ఉన్న దాంట్లో
ఈ క్రియేటివ్ కాపీ రైట్స్ అనేది కంప్లీట్లీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అది. లేటెస్ట్ శ్రీమంతుడు సినిమా కొరటాల శివ మీద ఏకంగా సుప్రీంకోర్టులోనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ఒక హిట్ అయిన నవల రైట్స్ తీసుకోకుండా క్యారెక్టర్ నేమ్స్ కూడా మార్చకుండా సినిమా తీశారు అని. భరత్ అనే నేను కాదని కోర్టు పెట్టి కొన్నారు. ఇప్పుడు దేవర మీద ఇంపాక్ట్ పడుతుందా ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వచ్చినాయి. స్టార్ డైరెక్టర్స్ చాలామంది కోర్స్ నేను మీరు ఫోన్ తీసినప్పుడు కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారికి సినిమా చూపించారు అని ఆయన ఇంటర్వ్యూలో చూసాను. నేను ఫోన్కి ప్రీమియర్కి వెళ్ళాను నేను వాళ్ళతో. యూ బోత్ హ్యావ్ సో మచ్ ఆఫ్ బాండేజ్. బట్ అట్ ప్రజెంట్ ఫిల్మ్ మేకర్స్లో చాలామంది మీద కుట్రచాటు ఎలా వస్తుందంటే చెప్పా చేయకుండా కథా తస్కరణ అని జరుగుతుంది. మీ టూలో మీ మీద ఏదైనా కంప్లైంట్ రాలేదు, కథా తస్కరణలో కూడా మీరు రాలేదు. సో ఈ కథా తస్కరణ బ్యాక్డ్రాప్లో మీరు కొరటాల శివ డీటెయిల్స్ నాకు తెలియదు. నా పాయింట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కాపీరైట్ ఇష్యూస్ ఆ లాయర్స్ డీల్ చేసే విధానంలో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాట్ సో మచ్ అబౌట్ వీళ్ళు కాపీ కొట్టారా, ఎంత కాపీ కొట్టారు, ఎలా కాపీ కొట్టారా అనేది లీగల్లో అసలు ఎప్పుడూ స్టాండ్ అవ్వదు. కాకపోతే వీళ్ళు చేసే ప్రాసెస్లో మిస్టేక్స్ చేస్తారు. యూనో ఎలాంటివి సార్ మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని డీటెయిల్స్ నాకు తెలీదు. ఇప్పుడు రాకేష్ రోషన్ సినిమా ఒకటి ఒక క్రేజీ ఏమో వచ్చింది, క్రేజీ 4 ఏదో వచ్చింది సినిమా. అది రితిక్ రాకేష్కి చెప్పారు ఒక ట్యూన్ బాగా ఉంది, ఒక యాడ్ జింగిల్ చేశాను, ట్యూన్ చాలా బాగుంది అని చెప్తే రాకేష్ రోషన్ ఆ కంపెనీ యాడ్ ఫిల్మ్ కంపెనీకి ఫోన్ చేసి నేను తీసుకుంటానంటే వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు. ఎన్ఓసి ఇస్తే ఈయన చేసాడు, రికార్డ్ చేసి షూటింగ్ అయిపోయింది, ప్రమో బయటకు వచ్చింది. అప్పుడు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ కంపెనీకి లేదు కాంట్రాక్ట్, వాడిది నా ట్యూన్ కాపీ కొట్టి చేసిరు అన్నాడు. చేసి ఒక అబ్నాక్షియస్ సమ్ ఆఫ్ మనీ అడిగాడు దానికోసం. ఇప్పుడు కాపీ రైట్ ఓనర్ ఎవరు, యాడ్ కంపెనీ అని రాకేష్ రోషన్ ఉద్దేశం, వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు వచ్చేసి ఇది నా ట్యూన్ అని చెప్తే అది ఎలాగ ఇప్పుడు అది కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళి అతను 4 కోట్లు అడిగాడు, అది ఇచ్చారు 4 కోట్లు. ఎందుకు ఇచ్చారు దీని మహాన్ ఇవాళ ఈ లోపల రితిక్ మెసేజ్ పెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకు మా నాన్న ఇలా అన్న హెరాస్ చేస్తూ ఉన్న చిన్న జింగిల్ ట్యూనే కదా అంటే అది ఒప్పుకున్నట్టే కదా. ఆ ఒప్పుకున్న దాని మీద వచ్చింది అది సాక్ష్యం. మోస్ట్ ఇలాంటివి అవుతాయి దీంట్లో. ఇప్పుడు ఒక రిచ్ బాయ్ పోర్ గర్ల్ వాళ్ళిద్దరిని ఫాదర్ వాళ్ళు వద్దు అంటున్నారు, ఇది కాదనుకోండి. ఇప్పుడు ఇంకోటి తీస్తే అది నా కథ కాపీ కొట్టాడంటే అది ఎప్పుడు అవుతుంది? అన్ని 100 సినిమాలు వచ్చేసినాయి కాబట్టి అది ఎవడన్నా కొట్టేయచ్చు అది. సో కాపీ రైట్లో దర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ థింగ్స్. 7 సీన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఒకదాని పక్కన ఒకటి అలాగే ఉన్నా కూడా కాపీ రైట్ కింద రాదు. అది ఆల్రెడీ దర్ ఆర్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ దట్ యూనో. సో ఇది మోస్ట్లీ ఒక అంటే మీ ఇట్ ఈస్ ఫిజికలీ నాట్ పాసిబుల్ ఫర్ వన్ పర్సన్ టు రియల్లీ నో ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇప్పుడు కొరటాల శివ ఇస్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్. కొరటాల శివ ఒక 100 కోట్లు 200 కోట్ల సినిమాలు తీస్తాడు. తీసినప్పుడు ఒక కాపీ రైట్ అని ఒక ఎవరో నవలు రాసిన అతను అది నిజంగా కావాలని చేయాలంటే అది వచ్చి నేను కొనుక్కుంటా, నీకు పేరు ఇవ్వను, నీకు ఒక 10 లక్షలు ఇస్తాననేటప్పుడు కూడా ఒకవేళ జరుగుంటే నేను చెప్పేది అలా చేయకుండానే తీసారని నేను అదే చెప్తున్నా. అవసరం ఏంటంటున్నా కొట్టాలి శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు బిలీవ్ చేయను అది. ఎందుకు ఎవడో అసలు ఊరు పేరు లేని వాడు చేయడానికి ఛాన్స్ ఉంది. ఎవడో చెప్తే కదా నా కదా అని చెప్పేసి ఒక ఛాన్స్ కొట్టడానికి. కొరటాల శివ రేంజ్లో డెలిబరేట్గా తనకు తెలిసి చేసాడని మాత్రం నేను నమ్మను. ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ రైటర్ సార్. అది ఓకే, వాట్ ఎవర్ నేను చెప్పి ఆ కోర్టుకి సంబంధించింది నేను మాత్రం బిలీవ్ చేయను చెప్తున్నాను. ఈ బ్యాక్ డ్రాప్లో ఎప్పుడైనా స్టోరీ ఆలోచించారా? స్టోరీ థెఫ్ట్ బ్యాక్ డ్రాప్లో స్టోరీ థెఫ్ట్ అనేది నేను బిలీవ్ చేయని చెప్తాను మీకు. అదే కదా నేను బ్యాక్ డ్రాప్లో ఒక డ్రామా ఉంది కదా సార్, దీని వెనకాల ఒక డ్రామా ఉంది. దీని మీద సినిమాలు అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ కింద లెక్క వస్తాయి. దీని మీద సినిమాలు అంటే కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ అవుదాం ట్రై చేసేవాడు, 10 మందికి కథ చెప్తాడు, స్లోగా ఓ నిర్మాత కావుతా ఓ నిర్మాత, ఓ హీరో కావుతా ఓ హీరో అనుకున్న కథ లీక్ అవుతుంది. లీక్ అయిన కథ వీడికి తెలియకుండా వాళ్ళు తీసి స్లోగా చేసిన దాంట్లో ఎగ్జాంపుల్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఠాగూర్ ఒరిజినల్ వర్షన్, రమణ, ఇలా లెక్కలేసుకుంటే అలా లీక్ అయిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి వాల్యూ ఉన్నాను. స్టోరీ అనేది పెద్ద పుడింగ్ అని నేను అనుకోను.
సో అంటే వాల్యూ లేని దాని గురించి దాన్ని మాట్లాడే నా సీన్ కొట్టేసాడు, నా స్టోరీ కొట్టేసాడు, అది చాలా అది వెరీ పెట్టి థింగ్ అని నా ఫీలింగ్. మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ సీన్స్ రివాల్వ్ అరౌండ్ ద స్టోరీ. అఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్ సీన్స్ని డైల్యూట్ చేసేది కూడా స్టోరీ అవుతుంది. ఒక పెంచుకుంటూ వెళ్ళిపోతారు, అనుకున్న న్యూక్లియస్ సీన్ అనేది కనపడకుండా పోతుంది. సో మీ సినిమాలో ఎక్కువ సీన్సే మమ్మల్ని ఇంపాక్ట్ చేస్తాయి కూడా. సో వ్యూహం నుంచి మొదలుపెట్టి కొన్ని టాపిక్స్ని అలా టచ్ చేసుకుంటూ వచ్చాను. వ్యూహం గురించి ప్రత్యేకంగా సినిమా చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఇస్తే విలేకరులకి ఆ మధ్యలో నేను కూడా కొన్ని వస్తాను. షూర్. అండ్ ఐ హ్యావ్ సో మెనీ ఫిల్మ్ మేకింగ్ డౌట్స్ అండ్ మిమ్మల్ని చూసి ఒక క్లౌడ్ లైన్లో ఉన్నందుకు కొన్ని మర్చిపోయాను. విల్ డూ ఇట్ ప్రాపర్లీ అండ్ వెరీ ఇంటర్వ్యూ టచ్ అవుదాం. ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. మై ఫేవరెట్ నవల్ శనివారం నాది, రాము గారికి. ఇట్ ఈస్ అ సైకో థ్రిల్లర్ నవల్ సార్, కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఓకే. నా ఫేవరెట్ రైటర్ రాసిన, అఫ్ కోర్స్ స్టీఫెన్ కింగ్ దేవచ్చు, మీకు మీరు అన్ని చదివేసి ఉంటారు. తెలుగులో సైకో థ్రిల్లర్ నవలల్లో వన్ ఆఫ్ ది కింగ్ లాంటి నవల్ అని చెప్పచ్చు. మీరు ఈ నవల్ని సినిమాగా తీస్తే చూడాలని నేను ఆశపడతాను. అఫ్ కోర్స్ నాకు ఛాన్స్ ఉంటే నేనే తీస్తా. ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది? ఇది రీప్రింట్ అయిందండి లేటెస్ట్గా. ఒక సైకో థ్రిల్లర్ లో ఉన్న వ్యత్యాసం అంటే వరుసగా అమ్మాయిలను చంపే కిల్లర్ల మీద మీరు చాలా చదివి ఉంటారు. ఇది దృక్కోణం వేరు. మలై వెంకటకృష్ణమూర్తి గారు రాసిన చాలా నవలల్లో టాప్ 5 ఇది ఉంటుంది, శనివారం నాది నవల. ఓకే. సో మీరు చదవాలి అని ఆశపడి ఇచ్చాను నేను. అండ్ సేమ్ పబ్లిషర్ ప్రింటెడ్ అయన్ ర్యాండ్స్ ఫిలాసఫీ, ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లాస్ రగ్డ్ అండ్ వీ ద లివింగ్. ఓకే. సో ఇంటర్వ్యూ ముగిస్తున్నాం. రాము గారితో ఇంకా చాలా ఉంది, పుస్తకాలు సినిమాలు చేయొచ్చు ఆ ప్రశ్నలతోటి. ఇంటర్వ్యూకి పరిధులు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ముగించుకొని. సో రాము గారు, మెనీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది పర్టికులర్ ఇంటర్వ్యూ. ఓకే.